హలో నమస్తే, నేను అశోక్. ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ప్రైవేటీకరణ కానివ్వనంటూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నాడు. అలాగే ఇప్పటికే ఆ అంశానికి సంబంధించి కోటికి పైగా ప్రజల దగ్గర నుంచి సంతకాలు సేకరిస్తూ వచ్చారు. ఆ తర్వాత గవర్నర్ని కలిశారు. మళ్ళీ కోట్ల మెట్లు కూడా ఎక్కుతాం, కోట్ల మెట్లు ఎక్కైనా సరే ఈ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాన్ని నేను ఆపుతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక సవాల్గా స్వీకరిస్తూ వచ్చారు. ఒకవేళ అంతకంటే మించి మీరు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడినా ఎవరైనా టెండర్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తాము, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలేజీని తిరిగి మళ్ళీ మేము ప్రభుత్వంలోకి తీసుకుంటాము, ప్రభుత్వం దగ్గర నుంచే వైద్య విద్యని అందిస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్పారు. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ ఫలిస్తూ వచ్చింది. ఇటీవల కూటమి ప్రభుత్వం 6 మెడికల్ కాలేజీలకి సంబంధించిన టెండర్ని రిలీజ్ చేసిన నేపథ్యంలో ఒకటంటే ఒక టెండరే వచ్చిందని చెప్పేసి టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో, పత్రికల్లో ఆ వార్తలన్నింటినీ కూడా చూసాము. ఆ తర్వాత ఒక్క టెండర్ కూడా మేము వేయలేదని చెప్పేసి కిమ్స్ యాజమాన్యం కూడా చెప్తూ వచ్చింది. కిమ్స్ యాజమాన్యం ఆదోని మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణలో వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేశారు. ఒక టెండరే వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో అదంతా కూడా అబద్ధము, అదంతా కూడా తప్పుడు వార్తలు అంటూ కూడా కిమ్స్ యాజమాన్యం నుంచి ఒక వార్త వెలువడినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అంటే ఒక్క టెండర్ కూడా రాలేదని చెప్పేసి తెలిసినటువంటి పరిస్థితి, ఆ టెండర్ కూడా మేము వేయలేదని చెప్పేసేటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కూటమి ఏ నిర్ణయం తీసుకోబోతుంది, కూటమికి సంబంధించి ఎలాంటిగా ముందుకెళ్ళబోతుంది, ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణ అంశంలో కూటమి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇలాంటి చర్చలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాదిగా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణ ఏదైతే మేము చేస్తామని చెప్పేసి కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున పీపీపీ మీద ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తుంది కూటమి సర్కార్, చంద్రబాబు నాయుడు విజనరీ. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఒక వార్త పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. కూటమికి సంబంధించి అంటే టీడీపీ పార్టీలో కావచ్చు, జనసేనకి సంబంధించి చాలామంది విద్యావేత్తలు ఉన్నారు. మంత్రి నారాయణ లాంటి వాళ్ళు, అలాగే లావు కృష్ణదేవరాయణ లాంటి వాళ్ళు, అలాగే ఇటు బాలకృష్ణ ఎంపీ అల్లుడుగా ఉన్నటువంటి శ్రీ భరత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థలన్నింటినీ కూడా నడిపిస్తున్నారు. ఇటు నారాయణ విద్యా సంస్థలు చూసుకున్నా, అలాగే వడ్లమూడికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన లావు కృష్ణదేవరాయకి సంబంధించిన విజ్ఞానం చూసుకున్నా, అలాగే గీతంస్ యూనివర్సిటీకి సంబంధించి చూసుకున్నా, ఇలా చాలా కాలేజీలు నడుపుతున్న నేపథ్యంలో వాళ్ళనైనా సరే కనీసం టెండర్లో పార్టిసిపేట్ చేసి కాలేజీలని పీపీపీ పద్ధతిలో మీరన్నా అభివృద్ధి చేయండి అంటూ కూడా ఒక పక్క నుంచి వినతులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నారాయణ లాంటి వాళ్ళకైతే డైరెక్ట్గా మెడికల్ కాలేజీలు నడిపినటువంటి ప్రస్తావన కూడా వాళ్ళకు ఉంది, వాళ్ళకి ఆ అనుభవం ఉంది. ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే మల్లారెడ్డి, నారాయణ పేరుతో ఇద్దరు కలిసి ఒక మెడికల్ కాలేజీకి సంబంధించి నడిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే నెల్లూరులో కూడా నారాయణకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున విద్యని ప్రజలకి చేరువలో ఉంచడానికి, ఇంత పెద్ద ఎత్తున నాణ్యమైన విద్యని అందిస్తున్నటువంటి కూటమికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి వాళ్ళు ఎందుకు ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయట్లేదు? మీకు జగన్మోహన్ రెడ్డి రాడన్న ధైర్యం ఉంది, జగన్మోహన్ రెడ్డి ఇంకా మళ్ళీ కోలుకోలేడని నమ్మకం ఉంది. మరి ఆ నమ్మకం ఉన్నప్పుడు వేరే వారెవరినో తీసుకొచ్చి వాళ్ళ చేత టెండర్లు వేయించి మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో మీరు నిర్మించాలనుకుంటున్నప్పుడు వాళ్ళెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్కి భయపడి ముందుకు రాకపోతున్నప్పుడు మరి మీరే ముందుకు వచ్చేసి మీరు కూడా ఎలాగో బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలను తీసుకొని పీపీపీ పద్ధతిలో ఎందుకు మెడికల్ కాలేజీని కట్టలేరు? ఎందుకు నారాయణ గారు దీని మీద స్పందించట్లేదు? ఒకవేళ ప్రభుత్వం దగ్గర నుంచి ఇలా బెదిరింపులు వస్తున్నాయి, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇలా బెదిరింపుల వల్ల ఎవరూ రావట్లేదు కాబట్టి మొట్టమొదటిగా నేను ముందుకు వస్తున్నాను, నా కాలేజీ తరపున లేదంటే నా విద్యా సంస్థల తరపున నేను ఒక మెడికల్ కాలేజీని తీసుకొని దాన్ని పూర్తి చేస్తానని చెప్పేసి ఎందుకు మంత్రి నారాయణ గారు ముందుకు వచ్చి సమాధానం చెప్పలేకపోతున్నారు? లేదంటే భరత్ గారు ఎందుకు ముందుకు వచ్చి ఒక కాలేజీని నేను తీసుకుంటాను అని చెప్పేసి ఆయన ముందుకు రావట్లేదు? అరకులో ఉన్నాయి, పాడేరులో ఉన్నాయి, అలాగే విశాఖలో ఉన్నాయి, ఇలా చాలా మెడికల్ కాలేజీలు కూడా ఉత్తరాంధ్రలో ఉన్నాయి కదా. మీరు విశాఖలో పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయాలను నడుపుతున్నారు కదా. మరి అలాంటి అంశాన్ని తీసుకుని అలాంటి ఒక ముందడుగు ఎందుకు కూటమికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు అందరూ అడుగు వేయలేకపోతున్నారనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే మిగతా కాంట్రాక్టర్లకో లేదంటే మిగతా వ్యక్తులకో మీకు సంబంధించిన వాళ్ళకో ఈ కాలేజీలన్నీ అప్పచెప్పితే వాళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని జైల్లో పెట్టినా, వాళ్ళ ఇబ్బందిని పెట్టినా వాళ్ళకైతే ఏమైనా పర్లేదనేటువంటి ఒక దూరంలో కూటమికి సంబంధించిన నేతలు ఉన్నారా? కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారా? మరి ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి ఇనిషియేషన్ రావట్లేదు? వాళ్ళ దగ్గర నుంచి టెండర్లో ఎవరు పార్టిసిపేట్ అవ్వట్లేదు? కనీసం ఒక్కటంటే ఒక కాలేజీకి కూడా ఇప్పటివరకు టెండర్ రానటువంటి పరిస్థితి. మళ్ళీ మేము ఏడాదిన్నరలో మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి కూటమి సర్కారు అటువైపు నుంచి చర్యలు రావట్లేదు, అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేనప్పుడు ఎందుకు మీ కూటమిలో ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి, ఎందుకు మీ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళ టెండర్లు తీసుకొని వాళ్ళకి పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీని ఇచ్చి ఏడాదిన్నరలో కంప్లీట్ చేసే నిర్ణయానికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు?
తీసుకోవట్లేదు? దీని మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ అబ్సల్యూట్ పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన చెప్పాడో, మీరు ఏదైనా చేయండి, ఎలాగైనా చేయండి, ఒకవేళ 17 మెడికల్ కాలేజీలు మీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసినప్పటికి కూడా నేను మళ్ళీ వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా ప్రభుత్వంలోకి తీసుకుంటానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో, ఆ వార్నింగ్కి కూటమి సర్కార్ భయపడిందనేది 100% ఈరోజు ప్రూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ భయాన్ని కూడా మీరు నిర్వీర్యం చేయాలనుకుంటే, మేము భయపడలేదని చెప్పేసి మీరు ప్రూవ్ చేయాలనుకుంటే, మీ కూటమికి సంబంధించి భాష్యం ప్రవీణ్ లాంటి వాళ్ళు, లేదంటే నారాయణ లాంటి వాళ్ళు, అలాగే కృష్ణదేవరాయన్ లాంటి వాళ్ళు, లేదంటే మీ ఎంపీ భరత్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి తలా ఒక కాలేజీని తీసుకొని తలా ఒకళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేసి ఆ కాలేజీని అభివృద్ధి చేసి ఆ కాలేజీని ఏడాదిన్నరలో కంప్లీట్ చేసేసి మెడికల్ కౌన్సిల్ నుంచి సీట్లు తీసుకొచ్చి అక్కడ వైద్యాన్ని ఫ్రీగా అందిస్తే మాత్రము మీరు జగన్మోహన్ రెడ్డి సవాల్కి భయపడిన వాళ్ళు అవుతారు, జగన్మోహన్ రెడ్డి వార్నింగ్కి వెనకడుగు వేయని వాళ్ళు అడుగుతారు. అలా కాకుండా మీరు కూడా ఇలాంటి ఇష్యూస్లో పార్టిసిపేట్ చేయకపోతే, మీరు కూడా ఇలాంటి అంశాల్లో పార్టిసిపేట్ చేయకపోతే మాత్రము జగన్మోహన్ రెడ్డి వార్నింగ్కి మంత్రులు సైతం భయపడినట్టు అవుతుంది, జగన్మోహన్ రెడ్డి వార్నింగ్కి కూటమి నేతలు సైతం భయపడినట్టు అవుతుంది. మిగతా వ్యాపారవేత్తలు లేదంటే మిగతా టెండర్లకు సంబంధించిన వ్యక్తులు అంటే వాళ్ళు ఆలోచిస్తారు, ఎందుకంటే ₹1 పెట్టేటప్పుడు మనకి నెక్స్ట్ ₹10 లాభం వస్తుందా లేదని చెప్పేసి ఏ వ్యాపారవేత్త అయినా ఆలోచిస్తాడు. అందులో ఇలాంటి పొలిటికల్ కంపల్షన్స్ ఉండి పొలిటికల్ ఇష్యూస్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఇలాంటి మెడికల్ కాలేజ్ ఇష్యూస్లో ఎవరన్నా ప్రైవేటీకరణ చేయాలన్నా, దాన్ని తీసుకోవాలన్నా కూడా పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. వాళ్ళకి సంబంధించి అసలు మెడికల్ కాలేజ్ జోలికే వద్దు, అలాంటి ఏ టెండర్లు వచ్చినా కూడా మాకొద్దు మహాప్రభు అనేటువంటి చెప్పుకునే స్థితికి ఈరోజు ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసేటువంటి కంపెనీలు ఉన్నాయంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయం నడుస్తుందో కూడా మీరు ఆలోచించండి. సో వాళ్ళు ఎటువైపు రావట్లేదు, మీరేమో పీపీ పైన వెనక్కి తగ్గమంటున్నారు, మూర్ఖంగానే ముందుకెళ్తామని చెప్పేసి మీరు చెప్తున్నారు. ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తున్నా, ప్రజల దగ్గర నుంచి డిసెంట్ తెలియజేస్తున్నప్పటికి కూడా మేము ఎట్లాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మీ పార్టీ నుంచే, మీ పార్టీలో ఉన్నటువంటి విద్యావేత్తలు, విద్యా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దగ్గర నుంచి టెండర్లు తీసుకోండి. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కాలేజ్ ఇచ్చి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు ఏదైతే ఇన్సెంటివ్స్ ఇస్తా అంటున్నారో ఆ ఇన్సెంటివ్స్ మొత్తం కూడా ఆ వ్యక్తులకు ఇచ్చేసి ఈ మెడికల్ కాలేజీని అభివృద్ధి చేసి సత్వరంగా మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు అనుకున్నట్టు పీపీపీ పద్ధతిలో మెరుగైన వైద్యాన్ని, మెరుగైన విద్యని అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. అలా కూడా చేయకపోతే మాత్రము జగన్మోహన్ రెడ్డి ఇంకా మిమ్మల్ని భయపెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి భయపెడితే ఎలా ఉంటుందో దానికి ఉదాహరణే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పరిస్థితి అనేటువంటి చెప్పుకునే స్థితికి ఈరోజు వైసీపీ వస్తుంది. అంతకంటే దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వానికి ఉంటుందనేది అర్థమవుతుంది.